హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. ఈరోజు దేవి నవరాత్రులలో 5వ రోజు మేము బెంగళూరులోని కుందనల్లి కాలనీలో వెలిసినటువంటి శ్రీ గ్రామ దేవత శ్రీ మారియమ్మ దేవస్థానానికి అయితే వచ్చినాము. రండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. ఈ దేవాలయము బెంగళూరులోని శక్తివంతమైన మరియు చాలా పురాతనమైన దేవాలయాలలో ఒకటి అని చెప్పవచ్చును. ఈ దేవాలయంలో అమ్మవారికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుపుతుంటారు. అలాగే అమావాస్య వేళలో అమ్మవారికి చాలా విశేషమైన హోమాలు మరియు పూజలను కూడా జరుపుతుంటారు. దేవి నవరాత్రులలో ఇక్కడ అమ్మవారికి చాలా విశేషంగా అలంకరణలు మరియు పూజలను అయితే చేస్తారు. ఈరోజు ధనలక్ష్మి అలంకారంతో అమ్మవారిని అయితే అలంకరించి పూజించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం. ఈ దేవాలయంలో అమ్మవారికి ప్రతి మంగళవారం మరియు శుక్రవారం విశేష పూజలు అయితే జరుపుతారు. ప్రతి అమావాస్య రోజు విశేషంగా అమ్మవారికి హోమాలు పూజలను నిర్వహించి వచ్చిన భక్తులకైతే అన్న సంతర్పణ చేస్తుంటారు. దేవి నవరాత్రులలో ప్రతిరోజు ఒక్కొక్క విశేషమైన అలంకారాలతో అమ్మవారిని అయితే పూజిస్తారు. మా వీడియో డిస్క్రిప్షన్లో అమ్మవారి దేవాలయం యొక్క గూగుల్ రూట్ మ్యాప్ లింక్ని అయితే ప్రొవైడ్ చేస్తాము. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని మా యూట్యూబ్ ఛానల్ తరపున కోరుతున్నాము. ఈ దేవాలయంలో మారెమ్మతో పాటు కాటేరమ్మ, ఎల్లమ్మ మరియు గంగమ్మ దేవి విగ్రహాలను కూడా మనము దర్శించుకోవచ్చు. దేవి నవరాత్రులలో అమ్మవారికి చాలా విశేషంగా అలంకరించినటువంటి కొన్ని ఫోటోలను అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా వెన్నెల ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.